ఈ రోజున నేను కష్టాల కొలిమిలో నుంచి నలిగి వచ్చాం మనందరిలాగే. సో అందుకని ఇక నుంచి కీలకమైనది ఏంటంటే, మన ఏ ఐడియాలజికల్ ఫౌండేషన్ మీద నిలబడ్డాం, దేని మీద వచ్చాం మనం, వీటన్నిటినీ ఒకసారి మీతో పంచుకొని 5 అంచెలుగా దీన్ని మీకు ముందు చెప్తాం. ఒకటి, మన ఐడియాలజికల్ ఫౌండేషన్స్ ఏంటి, మనం ఎలాంటి ఒడిదుడుకులను తట్టుకొని వచ్చాం. అలాగే మూడోది, భవిష్యత్తులో మనం ఏం చేయాలి, ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతాం, వాటికి ఎలా సంసిద్ధంగా ఉండాలి. నాలుగోది, ఐదోది చిట్ట చివరిది, భవిష్యత్తులో ఇంకొక సమీప భవిష్యత్తులో మనం సంస్థాగత నిర్మాణాన్ని ఎలా చెయ్యాలి అని పంచుకోవడానికి నేను ఈ రోజున ఈ సభను పెట్టడం జరిగింది. ఒకటే చెప్తున్నాను, దీని వెనక మండల స్థాయి నుంచి నేనే కూర్చొని సెంట్రల్ ఆఫీస్ నుంచి నేనే మానిటర్ చేస్తాను. మీరు అడగచ్చు ఎందుకు ఇంతకాలం చేయలేదని. నేను ఒక్కడనే, శక్తియుక్తులు పరిమితం. అన్నిటికంటే కూడా యూ షుడ్ బి టైం టెస్టెడ్. వీళ్ళు సినిమా ప్రభావంతో వచ్చారా నేనంటే, లేదంటే సమాజం మీద ప్రేమతో వచ్చారా, దేశం మీద ఇష్టంతో వచ్చారా, లేదంటే వీళ్ళకి ఏమున్నాయి అవసరాలు, పదవుల కోసం వచ్చారా. నన్ను నేను దశాబ్దం పైన పరీక్షించుకుంటే నేను 14లో పార్టీ పెట్టాను. అలాగే నాతో పాటు నడవాలి అంటే చాలామంది వచ్చారు, మధ్యలో అందరూ రాలిపోయారు. ఒక్క ఓటమికి అందరూ పారిపోయారు, పిట్టలాగా ఇరిగిపోయారు. నాకు ఆనందం వేసింది. ఎవరు కాటే రత్నాలు మిగిలిని నత్తగులలో వెళ్ళిపోయినాయి అనిపించింది. 24లో గెలుస్తామో లేదో తెలియదు, 25 సీట్లు అన్నాం, 21 అన్నాం, ఎన్ని కింద పడితే నేను చెప్పాను, మీరు నన్ను నమ్మండి అని చెప్పాను. ఎంత రిస్క్ అంటే నాకు స్వార్థం లేదు. నా దేశం బాగుండాలి, నా నేల బాగుండాలి, నా మనుషులు బాగుండాలి, మా అన్నదమ్ములు, మా ఆడపడుచులు, మా అక్క చెల్లెళ్ళు బాగుండాలని కోరుకుంటాను తప్ప గెలుపు ఓటమి నాకెప్పుడు తెలీదు. కానీ ఒక బలమైన నిర్ణయం తీసుకొని అండదండలతో ఉంటే ఒక అలయన్స్ ఫామ్ చేసాం. ఈ రోజున వేదిక పైన ఇంతమంది కూర్చున్నారు, ఇంత పదవులు వచ్చినాయి అంటే మనం విడిగా వెళ్ళిపోతే వచ్చి ఉండేదా రాదా అనేది అది ఎప్పుడు ఒక డిబేట్. అది నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలే. ఐడియాలజీ అని చెప్పి ఒక పొలిటికల్ వ్యూహాలు లేకుండా, ఒక రాజకీయ వ్యూహాలు లేకుండా కేవలం ఐడియాలజీతో మాట్లాడి అడవుల్లో హతమైపోయిన వ్యక్తులు ఉన్నారు. పార్టీలు పెట్టి మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను అలా అనుకోలే. ఐడియాలజీ ఉంటుంది, ఐడియాలజీని లోపల గుండెల్లో పెట్టుకుంటాం. కానీ పొలిటికల్ ప్రాక్టికల్ ఐడియలిజంతో పాటు ప్రాగ్మాటిజం అంటే ఐడియాలజీ ఉండాలి, కానీ అది రాజకీయమైన సత్ఫలితాలు ఇవ్వాలి, అధికారంలో భాగస్వామ్యం తీసుకో. అంటే ఇవన్నీ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక పార్టీని నడిపే బాధ్యతలు నడిపే వ్యక్తిగా చాలా ఇబ్బందులు ఉంటాయి. నేనేమనుకుంటానంటే, నేను ఎప్పుడు నిస్వార్థంగానే పని చేసుకుంటూ వెళ్ళాను. సత్ఫలితాలు ఇవ్వాలి, నేను దారి దోపిడీలు చేయలే, కాంట్రాక్టులు తీసుకోవాలా. మరి నా ఉద్దేశం ఏంటంటే మీరందరూ బాగుండాలి, మంచి నిర్ణయం ఉంటుంది, ఇదే నమ్మాను. దానికి తగ్గట్టుగానే మీరందరూ నిలబడ్డారు, నన్ను అర్థం చేసుకున్నారు. 2019 నుంచి 24 వరకు మనల్ని ఎంత నలిపేశారో మీకు తెలుసు. వీడి ఐడియాలజీ ఏంటి, మీ జనసేన పార్టీ ఐడియాలజీ ఏంటి, అసలు మీరు ఏంటి, మీ ఐడియాలజీ ఏంటి, కులాలను కలిపే ఆలోచన ఏంటి, ఏమన్నదని మీకు కులాలను కలిపే ఆలోచన విధానం ఏంటి, మతాల ప్రస్తావన లేని రాజకీయం ఏంటి, భాషల్ని గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, అవినీతిపైన రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం చాలామందికి అపహాస్యంగా నమ్మశక్యంగా ఉండే. కానీ నన్ను నమ్మింది మీరు నమ్మారు. ఎందుకంటే మీరు భవిష్యత్తును మీరు చూశారు, వీళ్ళు చూడాల. నేను చెప్పా, కన్ఫ్యూషన్ మీ పాలిటిక్స్, మీ ఐడియాలజీ. అంటే మీరు ఏం ఒకరోజు ఇది మాట్లాడతారు, ఒకరోజు అది మాట్లాడతారంటే మీరందరూ నిలకడగా మీరు మాట్లాడుతున్నారా? కమ్యూనిజం అని చెప్పిన సోవియట్ రష్యా ఏమైపోయింది? డెమోక్రసీగా మారలేదా సోవియట్ రష్యా? మావోయిజం అని చెప్పి స్టార్ట్ చేసిన రెడ్ చైనా ఏమైంది ఈ రోజున? క్యాపిటలిస్ట్ టెండెన్సీస్ రాలేదా, లేదా క్యాపిటలిజం రాలేదా? బంగారు టాయిలెట్స్ పెట్టుకునే రిచ్ పీపుల్ ఉన్నారు అక్కడ. అంటే ప్రపంచమే ఇన్ని తీరులుగా మారుతున్నప్పుడు
అంటే మాకు ఏం అర్థమవుద్ది? చిన్నప్పుడు మేము చదువుకోలేదా? ఈ విమర్శించే మహానుభావులకు మేము కాలేజీలు డిగ్రీలు మేము వెళ్ళలేకపోయినచ్చు, కానీ చదువుకున్నాం. మేము ఐడియాలజికల్ బేసిస్ చదువుకున్న ప్రతి పార్టీది సెక్యులరిజం అంటే అర్థం చేసుకున్నాం. ఫాబియన్ డెమోక్రసీ, అరే కమ్యూనిజం, సోషలిజం, మీరు మొత్తం అన్నీ అర్థం చేసుకున్న తర్వాతే కదా. అంటే ఏ భావన లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ ఐడియలిస్టిక్ టెండెన్సీస్ ప్రాక్టీస్ మనకి అవగాహన లేకుండా పార్టీలు పెట్టేస్తామా? అంటే సినిమాలో కూర్చొని డ్యాన్సులు చేసి, సినిమాలో కూర్చొని డైలాగులు చెప్తే వాళ్ళకి అవగాహన ఉండదనుకుంటున్నారా మీరు? అంటే రాజకీయాలు అంటే కూర్చోబెట్టి తెల్లగడ్డలు పెట్టుకొని హుందాగైన జుట్లు దువ్వుకొని సీరియస్గా ఇలా నమ్ముతూ ఇలా అంటే అలా అవసరం లేదు. సినిమాలు చేస్తాం, అన్నీ చేస్తాం, వాటితో పాటు లోపల రగిలే అగ్నిగుండంలా ఉంటుంది మా గుండె. కష్టాల మీద కోపాలు ఉంటాయి మాకు. గ్లోబల్ పాలిటిక్స్ ఎలా మారిపోయింది? ఒకప్పుడు క్యాపిటలిస్ట్ అమెరికా అంటే ఈ రోజున లెఫ్ట్ టెండెన్సీస్ ఉన్నాయి. లెఫ్ట్ వింగ్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని దేశాలు ఇన్ని రకాలుగా భావజాలాలను మార్చుకుంటా ఉంటే, ఒకప్పుడు సౌదీ అరేబియా కంప్లీట్లీ హార్డ్ కోర్ ఇస్లామిక్ కంట్రీ నుంచి ఆడవాళ్ళకి డ్రైవింగ్ లేకపోతే వాళ్ళు మార్చుకుంటా ఉన్నారు. ఆడవాళ్ళకి ఓటింగ్ హక్కు లేకపోతే ఓటింగ్ హక్కు ఇచ్చారు. ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదు, ఆడవాళ్ళకి డ్రైవింగ్ చేయించారు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి చెప్పి దశాబ్దాలు ఊదరగొట్టి ఇలా చేసి చివరికి ఏం చేశారు? ఎవరి ప్రాంతం కార్మికులు వాళ్ళకే మీరు ఈ రాష్ట్రంలో మీకు సంబంధం అని చెప్పి వచ్చినాయి కదా ఇవన్నీ. మరి కమ్యూనిజం ఏం మాట్లాడదు దీని మీద? మీరే ఇన్ని రకాలుగా మారినప్పుడు ఇవన్నీ అర్థం చేసుకునే మేము 7 సిద్ధాంతాలుగా మాట్లాడాం. అవగాహన లేక కాదు, సంపూర్ణమైన అవగాహనతోనే మాట్లాడాం. అవగాహన లేకుండా మాట్లాడతామా? ఏమి చదవకుండా వస్తామా? కానీ కాలం నేను ఒక్కని చెప్తే సరిపోదు, నిలబడాలి. నేను ప్రతిపాదించిన సిద్ధాంతాలకి నేనే నలిగి ఒళ్ళు చిట్ల కొట్టుకొని నిలబడి విజయం సాధించి 100% స్ట్రైకింగ్ రేటు కొడితే అప్పుడు ఈ సిద్ధాంతాలను నమ్ముతారు. అందుకు నేను నిలబడి చూపించాను. నాతో పాటు మీరు కూడా నిలబడినందుకు మీ అందరికీ కోటి దండాలు పెడుతున్నాను ఈరోజు. లవ్ యూ. ఏదో మాట్లాడితే మారిపోయామంటే ల్యాండ్ ఆఫ్ తిలక్ మహారాష్ట్ర ఏం మాట్లాడద్ది? స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పిన తిలక్ నేలది. అలాంటి నేల కేవలం అది మరాఠీ మాణుస్ అని చెప్పలేదు. ఆయన చెప్పింది మరాఠీ మాణుస్ ఇచ్చిన స్లోగన్ ఏంటంటే సంపూర్ణమైన దేశానికి స్వరాజ్యం నా జన్మ హక్కు అని. అలాగే కూర్చోబెట్టి మనకి ఏది తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, ఏమి తీసుకున్నా, ల్యాండ్ ఆఫ్ మన సుబ్రహ్మణ్య భారతి, సుందర తెలుగు అని చెప్పిన వ్యక్తి, అన్నీ అర్థం చేసుకున్న మహానుభావులు, వాళ్ళ దారుల్ని వాళ్ళ ఆలోచన విధానాన్ని మర్చిపోయారు అందరూ. మేము మర్చిపోలా, గుండెల్లో పెట్టుకున్న దాన్నే వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఒకసారి నాకును ఒక నాకు ఇష్టమైన ప్రజా కళాకారుడు గద్దర్ గారికి ఒక మంచి ఒక సంభాషణ జరిగింది. నేను ఒకటే చెప్పాను, తమ్మి నువ్వు మా వాడివి కాదురా, నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు పక్కకి అంటే నాన్న ఎప్పుడు నేను మనిషిని అన్నా, నేను అందరూ బాగుండాలని కోరుకుంటాను అంటే ఆయన అర్థం చేసుకుని నేను మాట్లాడుతా నేనే చెప్పాను, అన్న ఒకప్పుడు దేవుడు లేడు, దేవుడి మీద నువ్వు పాటలు రాసావు, దేవుడు లేడు విచిత్రం అని అనవసరం అని, మరి నువ్వే యాదాద్రి నరసింహుడి మీద పాటలు రాసావు, అది కూడా నువ్వే చేసావు. నువ్వే ఇన్ని రకాలుగా మారినప్పుడు నేను మనుషులు ఎలాగా మారుతారని తెలిసి నేను ఇంత ఫ్లెక్సిబుల్ ఐడియాలజీ పెట్టానన్నా, అంతకుమించి ఇంకేం లేదు. నా గుండెల్లో ఎప్పుడు కష్టపడే, నేను తుపాకీ పట్టుకుని నేను నక్సలైట్ కావాల్సిన అవసరం లేదు, ఎర్ర జెండా వేసుకొని నేను మావోయిస్ట్గా మారాల్సిన అవసరం లేదు. నేనేం మాట్లాడానంటే, నేను నా జెండా నేను వేసుకుంటా, నా 7 సిద్ధాంతాలు నేను మాట్లాడతా, ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కోసం డోలీ మోతలు తప్పించే బాధ్యత నేను తీసుకుంటా. వేసావు ఈ రోజున అంటే దీనికోసం నేను తుపాకులు పట్టుకోలే, దీనికోసం విప్లవాలని పందాన్ని విప్లవ పందాన్ని మనం ఏం చేస్తాం? ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు హింస పని చేయదు, అది అర్థం చేసుకునే ఉంటాం కదా. నేనేం చేశానంటే ఇట్స్ అ మిడిల్ పాత్, ఒక మిలిటెంట్ అప్రోచ్ కావాలి. ప్రజాస్వామ్యబద్ధంగా తుపాకీ పట్టుకోకుండా అక్కడ పట్టుకున్న మన జెండా కర్రే ఆయుధం అవసరమైతే మన గుండెల్లో ఉన్న మాటే తూట అవ్వాలి. మార్పు ఎందుకు రాదు? ఇందాక మీరు రియా గారి మాట వింటున్నారు, పాలకుల నుంచి వీర మహిళ. అర్ధరాత్రి 12 గంటలకి
ఒక ఇంతమంది మగవాళ్ళు మధ్యలో ఆ పార్టీ మగవాళ్ళందరూ కూర్చోబెట్టి నేను చంపేస్తామంటే ఒంటరి మహిళల కూర్చొని 3 గంటల సేపు పోరాటం చేసిందంటే ఎంత సత్తా ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎలాంటి ధైర్యం నింపుకున్నారు. దేనికి అంటే మనం నిలబడతాం, మన సిద్ధాంతాల మీద అంత పట్టుదల, అంత బలం, ఇవన్నీ చేయడానికి కదా మనం నిలబడి ఉంది ఇక్కడ. ఇవన్నీ ఎలా ప్రూవ్ చేయాలంటే ఒక దశాబ్దం నడవాలి దీని మీద.